10:3 నుంచి చదవండి. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. కానీ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు యూనివర్సిటీలో ఉన్నా, నువ్వు ఇక్కడున్నా, నువ్వు రాజమండ్రిలో ఉన్నా, నువ్వు హైదరాబాద్లో ఉన్నా, నువ్వు ఢిల్లీలో ఉన్నా, నువ్వు షికాగోలో ఉన్నా, ఎక్కడున్నా సరే, యు ఆర్ ఇన్ ఎ వార్. నువ్వు ఒక యుద్ధంలో ఉన్నావు, అది నీకు తెలియదు అంతే. నువ్వు ఏ క్షణమైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని రాజుగా అంగీకరించావో, ఏ క్షణమైతే ఆయనకు అలీజియన్స్, నమ్మకత్వాన్ని నువ్వు చాటావో, ఆ రోజు నుంచి నువ్వు యుద్ధంలోనే ఉన్నావు. మేము శరీరధారులమైనను శరీర ప్రకారం నడుచుకొనము గాని మా యుద్ధోపకరణములు దేహ సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలునంత బలము కలవై ఉన్నవి. అర్థమైందా? యు నీడ్ టు బి ఎక్విప్డ్ లైక్ దాట్. ఆ విధంగా నిన్ను నువ్వు బందోబస్తు చేసుకోవాలి.